నిర్మాతల కామెంట్స్ పై సినీ ఎగ్జిబిటర్స్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. వారి సమస్యలను వివరిస్తున్నారు. లైవ్ లో చూద్దాం. సినిమా ఇండస్ట్రీలో 35 ఇయర్స్ అయిపోయింది. మేము అందరం ఈయన కానీ నేను కానీ ఈయన కానీ ఈడ కానీ 35 ఇయర్స్ అయిపోయింది సినిమా ఇండస్ట్రీ. అది ఒక జవాబు అయితే సార్, అదొక జవాబు అయితే ఇంకో జవాబు, మేము చనిపోయే ముందు కొన్ని మరమ్మతులు చేసుకొని బతుకుతామని ఆశిస్తున్నాము. దానికి మీరు ఎందుకు అలౌ చేయరు? అంటే మీరు నష్టాల్లో ఉన్నారు అనేసి అంటే చెప్పొద్దా? మీరు టెలింగ్ ఎందుకు నష్టాల్లో ఉన్నామండి? మేము మార్స్లో జూపిటర్లో ఉన్న విషయాలు చెప్తున్నామా? మన తోటి మల్టీప్లెక్స్లో ఇచ్చే పర్సెంటేజ్ అడుగుతున్నాము. పక్క రాష్ట్రాల్లో ఉన్న సింగిల్ స్క్రీన్స్కి ఇచ్చే పర్సెంటేజ్ అడుగుతున్నాం. వీ హెవ్ నాట్ క్రియేటెడ్ సంథింగ్ న్యూ దట్ మీరు ఇంత బంద్ చేసుకోండి అనడం అయితే వెరీ వెరీ బ్యాడ్. ఇప్పుడు 15th ఒక మీటింగ్ జరుగుతుంది, రేపు మీటింగ్ జరుగుతుంది. ఆ మీటింగ్ లో అంతా చర్చించుకుందాం అనుకున్నప్పుడు మళ్ళీ మీరు ఎందుకని అంటే ఇదంతా కూడా ఈగో ప్రాబ్లమ్స్ లాగే కనబడుతుంది. అంటే మీరు వాళ్ళని అనడం, వాళ్ళు మాట్లాడలేదు సార్. ప్లీజ్ పర్సనల్లీ ఎవరిని తీసుకోలేదు. మేము ఓన్లీ ఇప్పటికి కూడా రిక్వెస్టే చేస్తున్నాం, ప్లీజ్ ప్లీజ్ అని రిక్వెస్టే చేస్తున్నాం. కానీ ఎప్పుడు మేము బంద్ చేస్తాము, మేము ఇయ్యము అని ఎప్పుడు అనలే. మాకు ఎవరైతే పర్సంటేజ్ సిస్టమ్ ఇస్తారో వాళ్ళ సినిమాలే ఆడతాము. ఇప్పుడు కూడా అదే చెప్తున్నాము. అబ్సల్యూట్లీ ఇప్పుడు కూడా అదే చెప్తున్నాము. మీ 23 థియేటర్లని ఆల్రెడీ రన్నింగ్ లో ఉన్న పెద్ద సినిమాలు ఉన్నాయి. వాటికి మేము బడ్జెట్స్ ఇవన్నీ ఒక వేలో ఉన్నాం కాబట్టి ఆ సినిమాలు అయిపోయిన తర్వాత మనం వీటి గురించి మాట్లాడుకోవచ్చు కదా. ఇది కూడా మనం చాంబర్ లో కూర్చొని మాట్లాడాల్సింది. వాళ్ళు మాకు చెప్పకుండా ముందే ప్రెస్ మీట్ పెట్టారు అనేది వాళ్ళ ప్రెస్ మీట్ పెట్టింది ఎందుకు నేను చెప్తా. ఇప్పుడు సారీ టు ఇంటరప్ట్, ఈ ప్రత్యక్ష సాక్షిని నేనే పోయిన 2-3 ఏళ్ల నుంచి తెలుగు చేంబర్లో దామోదర్ సార్ ఉన్నప్పటి నుంచి అంతంగారుడు ఉన్నారు. వీ హ్యావ్ బీన్ ఆస్కింగ్ ఇంకొక 20 మంది ఆంధ్ర ఎగ్జిబిటర్స్ ని కూడా అడగొచ్చు. వీ హ్యావ్ బీన్ ఆస్కింగ్ మినిట్స్ లో రికార్డ్ అయి ఉంటుంది. మినిట్స్ లో రికార్డ్ ఎవ్రీ మంత్ మీటింగ్ లో 2-3 ఏళ్ల నుంచి అడుగుతున్నాం స్ట్రాంగ్ గా. ఇప్పుడు మళ్ళీ అసలు టైం ఇవ్వకుండా చేస్తున్నారేంటి, ఒక మూవీకి టార్గెట్ చేస్తున్నారేంటి అనేది ఓన్లీ డైవర్షనే సార్. మళ్ళీ అది నిజం కాదు. నిజం ఉంటే మాకే సిగ్గుతో విల్ మూవ్ బ్యాక్. బట్ మేము హరిహర వీరంలో మీరందరూ చూసారుగా, హరిహర వీరం వల్ల అప్పుడు 6 months ago July 24th అప్పుడు కూడా మేము మానుకున్నాం. మళ్ళీ ఇందాక ఒక ఆఫీసర్ అడిగాడు జనవరిలో, అదే July 24 జనవరిలో ఎందుకు చేయలేదు అనేసి. దీస్ ఆర్ ఆల్ సిల్లీ క్వశ్చన్స్. దానికి జవాబు లేకపోతే మాకు ఇవ్వరా? ఒక మాట సార్, నేను కొంచెం మెచ్యూర్గా అడుగుదాము, దానికి జవాబు లేదనుకోండి మీరు అడిగే ప్రశ్నకి ఇవ్వరా? ఎందుకు? మీరు 20 ఏళ్ళు మీరు ఉన్నారు కదా, నిన్న అడిగారు కదా ఒక మీటింగ్లో, 20 ఏళ్ళు మీరు ఉన్నారు కదా, ఇప్పుడే పుట్టిందా అంటే ఎస్, కోవిడ్ తర్వాత ఆడియన్స్ రన్ బిహేవియర్ మారింది. F2 సినిమాలో 8 వారాలు ఆడిన సినిమా ఇవాళ దురందర్ కూడా 2 weeks ఆడింది. మీరు చూడండి, మన శంకర్ వరప్రసాద్ కూడా ఒక ఫస్ట్ వీక్కి సార్, ఇంతకుముందు చారీ సార్ కలెక్షన్ ఫస్ట్ 3 days నెక్స్ట్ 4 days సమానంగా ఉంటుండే 100%, రైట్. అది కొన్ని కొలమానాలు ఉండే మెజర్మెంట్స్. ఈ రోజు కొలమానం ఏంటంటే ఫస్ట్ వీక్ కలెక్షన్కి సెకండ్ వీక్ కలెక్షన్కి by 5 20% పడిపోతుంది. మీరు ఎక్కడన్నా పోయిన 6 నెలల్లో చూడండి, by 5. సో రెండో వారం పోషించే శక్తి లేక ప్రొడ్యూసర్కి ఆ రెంట్ కూడా ఇవ్వట్లేదు. సో రెంట్ పర్సంటేజ్ ఫస్ట్ వారం రెంట్ అంటున్నాడు, మమ్మల్ని లిమిట్ చేస్తున్నారు. అంటే ఒక 40 లక్షలు వచ్చింది అనుకోండి, మీకు 2 లక్షలే అనేసి ఇచ్చేసి మిగతా 38 తీసుకెళ్ళి రెండో వారం by 5 అయితే ఆ 7 లక్షల్లో 3.5 టైప్లా అట్లా లిమిట్ చేస్తున్నారు. సో ఇది అందరికీ, ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళందరికీ తెలుసు. సో ఇది భరించలేని లెవెల్కి వెళ్ళింది. ఇప్పుడు సొల్యూషన్ అవసరము. నిన్న నేను 2 మాటలు విన్నానండి, చిరంజీవి గారు పెద్ద మాటలు కూడా విన్నాము. వీ వెల్కమ్. 2 సైడ్లు చూసి సొల్యూషన్ ఇవ్వండి సార్. యాక్చువల్లీ ఒక పెద్ద లాంటి సినిమాకి ఆంధ్ర తెలంగాణ ఎగ్జిబిటర్స్కి, సింగిల్ స్క్రీన్ ఎగ్జిబిటర్స్కి ఇస్తే, ఒకవేళ పర్సంటేజ్ ఇస్తే, దిల్ రాజు గారు, సురేష్ బాబు గారు ఇంకో 1 year కింద లెక్కలేశారు, ఒక 5 to 7 crores డిఫరెంట్ వస్తుంది బేసికలీ. సార్ RRR సినిమా దానికి లెక్కేసారు. రీసెంట్ RRR సినిమాకి లెక్కేసి 6 కోట్ల డిఫరెన్స్ వచ్చింది. అండ్ అది కవర్ అయిపోతుంది బై న్యూ థియేటర్స్, బై కంటిన్యూస్ రన్. ఒక 4 థియేటర్లు వేసే బదులు 6 థియేటర్లు వేయచ్చు. ఇప్పుడు రెంటల్ సిస్టంలో ఏమవుతుంది సార్, ఒక థియేటర్లో రెంటల్ సిస్టమ్ నడుపుతున్నాము, ఆ రెంట్ వర్కౌట్ అవుతుందో లేదో తెలియక 2వ థియేటర్లో వేయట్లేదు. బట్ టుడే ఆడియన్స్ మారిపోయిందండి. టుడే ఆడియన్స్కి ఫస్ట్ 3 days సినిమా కావాలా, పక్క థియేటర్లో ఏంటి. నేను నా దగ్గర ఇన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. రాజా సార్ సార్ చెప్పండి. నీట్ గా ఉండలేదు వాష్రూమ్స్ అయ్యి కూడా. అంటే ఫస్ట్ ఫుడ్ అండ్ బెవరేజెస్ వాంటెడ్. ఫుడ్ అది కూడా చాలా ఎక్కువ ఉంటుంది ప్రైస్. టికెట్ ప్రైస్ మీద 10,000 వస్తే ఫుడ్ మీద 50,000 వస్తుంది. అది
మేము 45 ఏళ్ళ సార్ లైన్లో ఉన్నాము. 45 ఇయర్స్ నుంచి ఏం అడగలేదు. ఇప్పుడు గుర్తొచ్చింది. అది మేము పర్సంటేజ్ అడిగితే అడిగితే అంటే థియేటర్స్ బాగాలేవని అంటున్నారు కదా, అంటే రెంటల్ ఫీజు వేస్తే థియేటర్స్ ఎట్లా ఉన్నా కూడా సరిపోతుంది. అంతే కదండి వాళ్ళు చెప్పేది. ఓకే